ఎప్పుడో 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 వస్తుంది అనుకున్నది ఎప్పుడో వచ్చింది. ఇప్పుడే నువ్వు ఉండటంగా ఉంటావు, ఇప్పుడే నువ్వు ఆనందంగా ఉంటావు. నీ ఆనందానికి అవతల ఉండవు. అది ఎవరి మీద ఆధారపడే ఆనందం కాదు. అది ఒకళ్ళ మీద ఆధారపడటం అంటే నువ్వే ఆనందం అయితే సుఖం కోసం ఆన్లైన్లో అడుక్కోవడం ఏంటి? ఎప్పుడు అడుక్కుంటావు? మనసు అంటూ వచ్చి చేరితే అడుక్కుంటావు. అసలు మనసు స్థానం లేకుండా చేస్తున్నావు కదా నువ్వు. నిరంతరం బగబాగా మండే ఒక అగ్ని. నేను 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 ఏ తలంపు వచ్చినా కానీ దాంట్లో కలిపోతుంది. ఇంక మనసు ఎలాగా ముసుగేసుకుంటే అవకాశం ఎక్కడ ఉంది? అసలు మనసు పుట్టడానికి అవకాశం లేదు కదా అక్కడ. నిరంతరం నేను 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 అది నేనునే పట్టుకుని ఉంటే, నువ్వుగానే ఉంటే అసలు తలంపుకి అక్కడ అవకాశం ఉంది? ఎక్కడైనా అవకాశం ఉంది అసలు తలంపు రావడానికి? నిరంతరం మండుతుంది అది. నేను 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 ఆ జ్ఞానాగ్ని నిరంతరం మండుతుంది. వచ్చిన తలంపు వచ్చినట్టుకి కాలిపోతుంది. అసలు తలంపే నీకు కనపడదు. ఈశ్వరుడు నీకు ఏదైతే ఇచ్చాడో అది జరిగిపోతూ ఉంటుంది. ఒకసారి అది జరుగుతున్నట్టుగా కూడా నీకు చూడవలసిన అవసరం లేదు, అలా జరిగిపోతూ ఉంటుంది. నువ్వు పలానా పని చేసావు కదంటే చేశాను కోసం ఈ దేహం నేను అనుకుంటున్నారు కదా వీళ్ళు, అంచేత ఆ పని చేశాను అనుకుంటున్నారు వీళ్ళు అనుకుంటా. ఆ గది చీకటిగా ఉంది, లోపలికి వెళ్ళక దెయ్యం ఉందంటే పిల్లవాడు భయపడిపోతారు కదా. అలా ఉంది మన పరిస్థితి. ఒకడు ముసలాయన పిల్లోడి కోసం చెప్పాడు, ఆ గదిలో దెయ్యం ఉందిరా ఎలక అని. ఆ ఇంట్లో సామాన్లను తీసేస్తున్నాడు. ఆడు వచ్చినప్పుడల్లా లైట్ తీసేస్తున్నాడు, చీకటిగా ఉంటుంది. తర్వాత ఇంకో పిల్లోడు వచ్చాడు, ఆడికి కూడా అలాగే చెప్పాడు ఆ గదిలో వెళ్దాం. ఒక నెలలు పోయిన తర్వాత ఆ గదిలోకి లైట్ వేయకుండా అడుగు పెట్టేటప్పుడు బాబు దీంట్లో దెయ్యం ఉందాం అనుకునేటాడు. ఎవడా ఈ పిల్లోడు గదిలో దెయ్యం ఉందని చెప్పినాడే ఆడికి ఆ తలంపు వచ్చింది. ముందో పిల్లోడు అన్నాడు ఆ ఇంట్లో సామాన్లు తీసేస్తున్నాడు అని చెప్పి ఏం చేస్తున్నాడు, ఆ గదిలో దెయ్యం ఉందికి వెళ్ళాడు. లైట్ తీసేస్తున్నాడు, చీకటిగా ఉంటుంది. మళ్ళీ ఆడి ఫ్రెండ్ ఇంకొకటి వచ్చాడు, ఆడొచ్చి అల్లరి తీసేస్తుండే ఆ గదిలో దెయ్యం ఉంది ఎలాగంటున్నాడు. ఎక్కడ ఉందని అడిగితే అదిగో మంచం కింద. ఇలా నలుగురు పిల్లలు అయ్యేసరికి ఓ రోజు ఉన్నట్టుండే గదిలోకి వెళ్ళేసరికి వీడికి తలంపు వచ్చింది, చీకటిగా ఉంది, మంచం కింద దెయ్యం ఉందేమో అనుకుంటున్నాడు. ఎవడా ఈడే. అలా ఉంది మన పరిస్థితి. మంచం కింద దెయ్యం ఉందా? నీకు మనసు ఉంటూ ఉందా? ఆ మనసుకో రోగం ఉందా? ఎక్కడున్నాయి ఎన్ని? పిల్లల్ని భయపెట్టడం కోసం ఈడే అని, ఈడు ముసలాడు. పిల్లల్ని భయపెట్టడం కోసం ఆ గదిలో వెళ్ళకుండా ఉండడం కోసం ఈడే అన్నాడు. కానీ ఈడికే అనగా 4 సార్లు అనగా ఏమైంది, ఒకసారి చీకటిగా ఉంది, లైట్ వేయకముందు గబుక్కున మంచం కింద ఏముందేమో అనిపించింది గబుక్కుని. ఇప్పుడు అలా అనిపించదే. తర్వాత లైట్ తీసేసి పడుకుంటాడు అర్ధరాత్రి కాడ, అయిపోయి మంచం కింద ఏముందేమో అనుకుంటాడు అర్ధరాత్రి కాడ. ఎంచేత ఈడే అన్నాడు కదా, 10 మందికి ఈడే చెప్పాడు కదా మంచం కింద ఏముందేమో, మంచం కింద. ఈ తలంపు ఇదంతా ఏంటి? మనసు చేసే బొమ్మలాంటిది. అది అంత అవసరం మనకి? అంటే మనమే సృష్టించేసుకుని సమస్యని మనమే నెత్తినేసేసుకుని బాధ వేసుకుని ఏడ్చేస్తూ అయ్యి బాబాయ్ నాకు బాధ వచ్చేస్తుంది. సృష్టించుకున్నది నువ్వు. ఈ కళ సృష్టించుకున్నది ఎవరో? నువ్వు. ఎలా సృష్టించబడింది? నువ్వుగా లేవు. నేను 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 నిరంతర అన్వేషణలో లేవు. నిరంతర అన్వేషణ నీకు ఇవ్వడం కోసం భగవంతుడు ఎన్ని పెట్టాడు. మనం ఏమనుకుంటామంటే పర్లేదు బాగానే నేను నేను అనుకుంటున్నాను. కొంచెంసేపు టీవీ చూసాం, కొంచెంసేపు ఏదో సెల్ ఫోన్ చూసాం. టీవీ చూసినప్పుడు ఏదో డ్యాన్స్ ఏదో చూసాం, లేదా ఏదో స్టోరీ చూసాం, సెల్ ఫోన్ చూసాం, ఇంకోటి ఏదో. దేశభక్తి పెరిగిపోయింది కదా ఈ మధ్యకాలంలో. ఆ బంగ్లాదేశ్లో ఎవరో చెట్టుకు తీసేసి ఉరి తీసి కాల్ చేశారు. అయిపోయి ఎంత పని అయిందా? మనసు ఏమైంది? కొంతకాలం నిలబడిందే లేదా? కొంతకాలం మనసు నిలబెట్టడానికి అవకాశం ఇచ్చేవా లేదా?
నువ్వు చూస్తే చూడు అవన్నీ నువ్వుగా ఉండి చూడు, నువ్వు ఉండటంగా ఉండి చూడు, అప్పుడు నీకేం ఎఫెక్ట్ అవుతుంది. నువ్వు కొంత సమయం పాటు మనసు నిలబెట్టడానికి అవకాశం ఇచ్చావా, ఆ ముసలాడు నిజంగానే మనసం కింద దైవం ఉందేమో అనుకున్నట్టుగా నువ్వు వేసిన ట్రాప్లో నువ్వే పడిపోతావు. ఎవరు వేసిన ట్రాప్ కాదు, నువ్వు వేసుకున్న ట్రాప్లో నువ్వు పడిపోతావు. లేదా నువ్వేం చేయాలి? నిరంతర అన్వేషణ. ఏ అన్వేషణ? నిన్ను నువ్వే చూసుకో, నువ్వు ఎక్కడున్నావు నువ్వే చూసుకో. వాళ్ళు ఎక్కడున్నారు వీళ్ళు ఎక్కడున్నారు రావడం నీకెందుకు? నువ్వెక్కడన్నా నువ్వు చూసుకో. చేతిలో ఉన్న పని చేసుకుంటావు, అది వెళ్ళిపోతూ ఉంటుంది. చేతిలో ఉన్న పని ద్వారా నీకు కర్తృత్వం పెరగకూడదు అంటే ఏం చేయాలి? నువ్వు చూసుకుంటూ ఉండాలి, ఆ పని అయిపోతూ ఉంటుంది. ఆ 25 ఏళ్ళ నుంచి ఎప్పటి నుంచో వండుతూనే ఉన్నాం కదా, మీరు ప్రత్యేకించి దాని మీద శ్రద్ధ అలా చూడాలండి. నువ్వు చూసుకో సరిపోద్ది. అది ఎలాగోనా తినేస్తాం కదా. నిన్ను చూసుకోవటం మానేసి భగవాన్ గొప్పడు గోసి గొప్పదే, ఇంక ఇదే మన పని. భగవాన్ గొప్పవాడు అయితే నీకేం కలిసి వచ్చింది? నువ్వు భగవాన్ ఫాలోవర్ ఎలాగవుతావు? అసలు నిన్ను చూసుకున్నప్పుడు భగవాన్ ఫాలోవర్ ఎలాగవుతావు నువ్వు? నేను 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 ఆ నిరంతర అన్వేషణ లేనప్పుడు, ఆ నేను దగ్గర నువ్వు నిరంతరం ఉన్నప్పుడు నువ్వు భగవానికి ఫాలోవర్ ఎలాగవుతావు? అసలు నిరంతరం నేను అనే దాని దగ్గర ఉండకపోతే పడుతుంది, ఖచ్చితంగా మనసు పడుతుంది, ఒక తలంపు వస్తుంది. ఇంకా అది ఎవరికి వస్తుందో చూడ, ఈ తలంపే నిజం కాదని కోడా పడదు. ఆ కోడా పడేదే మనసు. ఇంకా ఆ తలంపు నెరవేరాలి, ఆ తలంపు నెరవేరాలి, ఆ తలంపు నెరవేరాలి, ఇంక ఇదే పని. అయిపోయావు, దానికి కూడా వెళ్ళిపోతాం. పలుదానం చేయంతుంది, సాయంత్రానికి ఇంటికి వస్తాం. అప్పుడు నేనెవరంటావు? ఏం తెలుస్తుంది? ఏం తెలియదు. ఆ కోడపాటి వెళ్ళడం ఎందుకు? అసలు తలంపులు అవసరం ఏంటి నీకు? ఏ తలంపైనా నువ్వు సుఖంగా ఉండటానికి అవసరమా? తలంపైన సుఖపెడుతుందా నిన్ను? తలంపు దుఃఖపెడుతుందని తెలిసినప్పుడు తలంపు కూడా వెళ్ళవలసిన అవసరం నీకేంటి? నువ్వు కూర్చున్నా నేను నేను అనుకుంటున్నావు, ఏదో తలంపు వస్తుంది, ఆ తలంపు కూడా వెళ్ళిపోతే నువ్వు సుఖపడతావా దుఃఖపడతావా? దుఃఖపడతావు. దుఃఖపడినప్పుడు కొడాలి అవసరం ఏంటి? ఆ తలంపు ఎవరికి వస్తుందో నాకే. నేను ఎవరు మళ్ళీని? నేను దగ్గర ఉండు. నిరంతరం జ్వలిస్తున్న జ్ఞానాగ్ని అది. నేను 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 ఏంటిది? అది ఒక హోమం, నిరంతర హోమం, అది జ్ఞానాగ్ని హోమం. నేను దగ్గర ఉండదు. ఇంకా కళ్ళు తెరవడం, ఆ మనసు ఏదో ఒక తలంపుని బెసగట్టేస్తుంది, దాన్ని కూడా వెళ్ళటం అంత అవసరం ఉందా మనకి? లేచిన కానీ ఏం పని చేస్తున్నాం మనం? మనసుకు బాలేరుతనం చేయడం తప్ప ఏం పని చేస్తున్నాం మనం? అది బాగుంది, ఇది బాగోలేదు, అది ఇష్టం, ఇది ఇష్టం కాదు, లేకపోతే ఆ లైఫ్ కావాలి, ఈ లైఫ్ వద్దు. ఆ లైఫ్ వచ్చేస్తే నీకేమన్నా సుఖపడిపోతావా? ఇప్పుడు నువ్వు సుఖంగా ఉండకుండా ఏం చేస్తుంది? నీ సొంత మనసే కదా, అది ఇంట్లో వాళ్ళ అంటున్నారు కదా. నీ సాధన నిజం అయిపోతే ఇంట్లో వాళ్ళు శత్రువులు అయిపోతారు అంటున్నారు కదా. ప్రహ్లాదుడికి హిరణ్యకశిపుడు ఏమైనా శత్రువా? ఆ పరీక్షలు పెట్టించింది ఎవరో? హరి కాదా? పరమాత్ముడు కదా? అక్కడ ఇంకా ఒక రూపాన్ని, ఒక దైవాన్ని అడ్డం పెట్టుకోవాల్సి వచ్చింది. నీకు అంత అవసరమే ఉంది అసలు. నువ్వుగా ఉండలేకపోతే కనుక ఈ రూపాలు అవసరం, ఈ దేవుళ్ళు అవసరం. నువ్వుగానే ఉంటే, నువ్వు అంత ధైర్యంగా ఉంటే నీకు ఇంకా దేవుడు అవసరం ఉంది. నువ్వు ఎదుర్కోలేవా? నువ్వు ఎన్ని సంవత్సరాలు సాధన చేస్తున్నావు? నువ్వు ఏదైనా తలంపు వస్తే ఈ తలంపు ఎక్కడి నుంచి వచ్చింది, ఏంటి, ఎవరికి వస్తుంది? నువ్వు ఎదుర్కోలేవా? నీ తలంపు నువ్వు ఎదుర్కోలేవా? ఏదైనా చిన్న తలంపే ముందు దాన్ని తీసుకొచ్చి కూర్చోబెట్టి గౌరవింతే పెద్ద అయిపోతుంది. దాన్ని పేటేయటం మానే. ఏదైనా తలంపు వస్తుంది, ఎవరికి వచ్చింది? నాకే వచ్చింది. నేను ఎవరో నేను ఎవరో నేను ఎవరో
ఇది కంటిన్యూ చేసుకుంటూ ఉండు. ఆ సూక్ష్మంగా అనుకోవడం రాకపోతే పని బండగా అనుకోపోను నేను మీద తలంపు వస్తుంది. ఈ తలంపు ఎవరికి వచ్చింది? నాకే వస్తుంది. నేను బండగానే చేయి కనీసం. పలక మీద వాళ్ళు రుద్దిస్తారు కదా, బండగానే రాయి కనీసం. ఇంక దేవుడి అవసరమైనా నీకేముంది? నీ సొంత సమస్యని నీకంటే ఎవరు బాగా సాల్వ్ చేయగలరా? నీ సమస్య నువ్వే సాల్వ్ చేసుకో. ఈ సమస్య నువ్వే సాల్వ్ చేసుకోగలిగితే దాంట్లో క్లారిటీ ఉంటుంది, ఒక మెచ్యూరిటీ ఉంటుంది, ఒక ధైర్యం ఉంటుంది. ఇంకెవరిని నమ్మవలసిన అవసరం లేదు. నీకు నువ్వే సొంతంగా అడుగులేస్తూ ఉంటే నీకు క్లారిటీ ఫుల్గా ఉంటుంది. ఏదో తలంపు వచ్చింది, ఎవరికి వచ్చింది? నాకు. నేనెవరో? నేను అక్కడే ఉండిపో. ఒక జ్వలిస్తున్నటువంటి జ్ఞానాగ్నిలో కంటిన్యూ అయిపోతాం, వచ్చేస్తుంది నీకు హృదయానికి. ఇంకక్కడి నుంచి ఏ తలంపు వచ్చినా కానీ రాకముందే వచ్చిపోతుంది, రాకముందే ఆ మంటలో పడిపోతుంది. అన్ని తలంపులు అలా పోతే కనుక ఇంక వాసనలు కూడా ఏముండవు. జ్ఞానాగ్రహోతంతో పునీతం అయిపోతాం. మోక్షం ఇంకేంటి? విడుదల ఎవరి నుంచి విడుదల కావాలి? నేను నుంచే నీకు విడుదల కావాలా? నువ్వుగా ఉన్నప్పుడు ఇంకా నీకు మోక్షం ఏంటి? ఏది నిజమో ఆ నిజంగానే నువ్వు ఉన్నప్పుడు నీకు మోక్షం ఏంటి? అది ఇప్పుడే అలవాటు చేసుకో. ఏది నిజం? నువ్వు ఉన్నావా లేదా? ఇంక పుస్తకాలు చదవటం లేని ఎందుకు? నువ్వు ఉన్నావా లేదా? ఉన్నావు. ఎలా ఉన్నావు? నేనుగా ఉన్నావు. ఆ నేను ఎవరు? నేను. అది ఎలాగ ఉంది? అది ఉండటంగా ఉందా లేకపోతే లేకుండా ఉందా? ఉండటంగానే ఉంది కదా. ఉండటం అనేది ఎలాగ ఉంది? అక్కడే ఉండు. ఇంక ఎవరిని సహాయం కూడా అర్థం చెక్కర్లేదు. నిన్ను చూసుకున్నంత కాలం పర్లా. మధ్యలో నీకు డ్రాప్ అయిపోతున్నావు అనుకో, అప్పుడు రాముడనో కృష్ణుడనో శివుడనో ఒక నామం పట్టుకో, ఇంకా వాళ్ళ ఆ రూపం వేసుకొచ్చి కాపాడతాను నేను. అప్పుడైనా మనసు నిండా అనుకోవాలి. రామనామైనా కృష్ణనామైనా శివనామైనా ఏదైనా మనసు నిండా అనుకోవాలి. అసలు మనసు అనేది అసలు ఉందా లేదా అని పరిశీలించినప్పుడు, నువ్వు డేర్గా చూసినప్పుడు నేను అనేది తప్పించి నీకు మనసు అంటే ఎక్కడ కనిపిస్తుంది? మనసు అంటే ఎక్కడ వినిపిస్తుంది? నీ మనసు చెప్పే మాట ఏమైనా వినిపిస్తుందా నీకు? ఒక తలంపు కింద వస్తుంది. ఆ తలంపు ఎక్కడి నుంచి వస్తుంది? నీలోంచి వస్తుంది. నీలోంచి రావటానికి ఎందుకు వచ్చింది అది? ఆ తలంపే కదా. అంటే జ్ఞానాగ్నే బాగా మణుతులేదు. ఆ నేను ఎవరో ఆ నేను అని నువ్వు వదిలిపెట్టేశావు. ఆ నేను అనే దాని దగ్గర ఉండటం కోసమే పవిత్రత కావాలి కాబట్టి ఒక మంత్రం చేసుకోమని చెబుతారు. ఆ మంత్రం వల్ల ముందు అత్యష్ట వస్తుంది, తర్వాత నిష్ట కుదురుతుందని. కానీ మంత్రం దేనికి ఉపయోగించుకుంటున్నావు? ఇప్పుడున్న పేడకాళ్ళు సరిపోలేదు, ఇంకో 10 పేడకాళ్ళు అంటున్నావు అంతే. ఇప్పుడున్న సున్నుండలు సరిపోలేదు, ఇంకో 10 సున్నుండలు అంటున్నావు. నువ్వు మనసు అంటూ అట్టే పెట్టుకుని దేవుని పూజించినా కానీ ఏమడుగుతుంది దేవుణ్ణి? నువ్వు మనసు అట్టే పెట్టుకుంటున్నావు దేనికోసం? రామనామం చేసేయటం కోసం. రామ 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 అయిపోయిన తర్వాత ఏమంటావు? నాకు అది ఇయ్యి, ఇది ఇయ్యి. అసలు మనసు అనేది అట్టే పెట్టుకుని అలా మోసపోయాకంటే అసలు మనసు అనేది ఉందా? ఉంటే ఎక్కడ ఉంది? ధైర్యంగా చూడు. ఎక్కడుందా మనసు? ఎక్కడి నుంచి తెలుస్తుంది? నీ లోపల తెలుస్తుందా? ఉంటే ఇప్పుడే ఉండాలి కదా. నువ్వు చూసినప్పుడు లేకుండా పోయి నువ్వు చూడకుండా ఉన్నప్పుడు వచ్చేస్తే దాన్ని ఎలా నమ్ముతావు? నువ్వు చూడటం లేదు కాబట్టి అది వస్తుంది, ఆ మాయపడుతుంది. అది లేనిది అనేది వస్తుంది, నువ్వు చూడట్లేదు. నువ్వు ఒకసారి ఉండకుండా ఉండేదాన్ని ఎలా నమ్ముతావు నువ్వు?
నీకంటే మనసు అంటూ ఉంటే అది ఇప్పుడే ఉండాలి కదా. ఇప్పుడు ఏముంది నీకు? నువ్వు ఉన్నావు, నువ్వే ఉన్నావు, నేను నేను అంటూ నువ్వే ఉన్నావు, అనుకోపోయినా నువ్వే ఉన్నావు, ఉండటంగా ఉన్నావు నువ్వు. ఇంకా మనసు ఎక్కడ ఏడిసింది? మనసు వస్తేనే కదా కోరిక. నువ్వేదో దేవుడిని నమ్మాలా, దేవుడి నామం చేసుకోవాలన్నా కానీ మనసు ఉండాలి కదా. ఈ దేవుడి నామం చేసేద్దాం, ఉద్ధరించబడదాం అని చెప్పి ఈ నామం చేస్తానంటది కదా మనసు. ఆ మనసు ఎక్కడ ఉంది? ఇప్పుడే చూసుకో. మళ్ళీ దేవుడి నామం పట్టుకోవటం, కొంచెంసేపు భజన చేసుకోవడం, కొంచెంసేపు జపం చేసుకోవటం, తర్వాత మా కొబ్బరికాయ ఇయ్యి లేకపోతే పళ్ళు ఇయ్యి అంటాం. అంటే నీ మనసు ఏం చేసింది? నీ కూడా సాధన చేసుకుంటూ వచ్చి ఆఖరిని నీ నెత్తి మీద ఒక టెంకాయ కొట్టింది. నీ నెత్తి పగలగొట్టిపోయింది. అది నీకు తెలియట్లేదు. నేను మోసం చేసేవాడిని కూడా పెట్టుకోవడం ఎందుకు? దాన్నే ధ్యానం చేయమంటాం ఎందుకు? దాన్నే జపం చేయమంటాం ఎందుకు? నీకు ఒకసారి అర్థమైంది కదా, నువ్వు వేరు, నీ మనసు వేరు. నీకంటే మనసు ఉందా లేదా నువ్వు చూసుకో. నేను ఎవరో చూసుకో అని ఎన్నిసార్లు ఉంటాం మనం? ఎన్నిసార్లు కాదు, ఎన్ని సంవత్సరాలు తింటున్నాం మనం? ఇంటికి వాసైనా సిగ్గున్నదా అని అడగటంలో తప్పే ఉంది. ఎన్ని సంవత్సరాల నుంచి తింటున్నాం మనం? నేను 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 అని నేను దగ్గర ఉంటాం మానేసి నేను దగ్గర ఉంటే అసలు నీకు సమస్య ఏముంది? అసలు నీ మనసు ఎప్పుడు పడుతుంది? నిన్ను నువ్వు చూసుకున్నప్పుడు ఒక మాయ పడుతుంది. ఆ మాయ మనసు. మాయ అంటే లేనిదే అని ఉన్నట్టుగా అనిపిస్తుంది, కానీ అది లేదు. అసలు మనసే లేనే లేదు, ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఉన్నట్టుగా అనిపించింది అనుకోవటం, ఇంకా దానికి ఓడా పట్టడం, అక్కడి నుంచి మా కష్టాలు వచ్చేసినాయి అనుకోవటం, సుఖాలు వస్తే ఎవరికి చెప్పకుండా తినేయటం. ఇప్పుడు ఏమైనా కష్టం వస్తుంది అనుకోండి, హాస్పిటల్కి వెళ్తారు అనుకోండి, 10 మంది చెప్పేసుకుంటారు కదా. ఏడు మోకం కూడా పెట్టేసుకుని హాస్పిటల్కి వెళ్ళిపోయి 10 మందికి చెప్పేసుకుంటారు కదా. సుఖాలు వచ్చినాయి అనుకోండి, ఎవరికైనా చెప్పుకుంటారా? ఇంట్లోకి వచ్చి తినేస్తారు. వెళ్ళి 10 మంది చెప్పుకోరు, అసలు దేవుడికే చెప్పరు. ఆ సుఖాలు ఇచ్చింది దేవుడికే చెప్పరు, గుడి సాపుడు కానీ తినేస్తారు. భగవద్గీతలో ఇంకా సమానంగా ఉండు చెబుతారు. భగవాన్ ఏం చెబుతారు? అది శ్రీ భగవాన్ ఉవాచే. ఇదేంటిది? ఒక మహర్షి శ్రీ భగవాన్ ఉవాచ. అదే పరమేశ్వరుడైన శ్రీకృష్ణుడు చెప్పింది. ఇదేంటిది? రమణ భగవాన్ ఎవరో? స్వయాన శివకుమారుడు, సనత్ కుమారుడు. ఇంకా మోస్ట్ హైలైట్ ఇంకా అది. అంటే సమానంగా ఉంటావా? మనసు ఉన్నంతకాలం ఉంటావు నువ్వు. ఈ మనసు అనేది ఎక్కడుంది? అది చూసుకో. అది ఎవరి మనసు? నీ మనసే. అది ఎక్కడుంది అసలు? అది ఉందా లేదు చూడు ముందు. సమానంగా ఉంటావు. అది పైకి ఎందుకే తక్కడ ఊగుతూనే ఉంటుంది. ఏదో దెబ్బ తగిలితే దెబ్బ తగిలింది ఏడుస్తూ ఉంటారు. సమానంగా ఉంటామా? దెబ్బ ఎవరు తగిలింది? దేహానికి. దేహం నువ్వా? కాదు. ఇంకెందుకు నీకు గొడవ ఎందుకు? ఆ దేహం పరిరక్షణ కోసం ఏమైనా మందు కోసం వేసుకో, దాని గురించి ఏడవకు. అసలు నువ్వు అసలు పుట్టావు నువ్వు దేహమే కానప్పుడు. నీ దేహం పుట్టింది, నువ్వు పుట్టలేదు కదా. నువ్వు పుట్టావో లేదో తెలియదు, చచ్చావో లేదో తెలియదు. చచ్చిపోతే నువ్వు తెలుస్తావా? నువ్వు ఉన్నావు అనేది తెలుస్తుంది. ఆ ఉన్నావు అనేది తెలుస్తుంది, కానీ నువ్వు ఉన్నావు లేదా? ఉన్నావు కదా. ఎప్పుడు పుట్టావు? తెలియదు. ఎప్పుడైనా చచ్చిపోతావా? తెలియదు. ఇంచేత ఉండటం అనేది నువ్వు ఇప్పుడు నువ్వు ఎలాగొన్నావు?
ఉండటంగానే ఉన్నావా లేదా? ఆ ఉన్నావు అనేది ఎప్పుడైనా చస్తుందా? ఉన్నావు అనేది ఎప్పుడన్నా పోతుందా? పోనీ ఎప్పుడైనా పుడుతుందా? నువ్వు ఉన్నావా లేదా? ఉన్నావని ఒప్పుకుంటావా? ఆ ఉన్నావా అనేది దానికి సాగు ఉంటుందా, పుట్టుకుంటుందా? నేను ఉన్నాను, నేను 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 ఉండటం అనుకోవడం నువ్వు ఊహించుకోవద్దు. రాకపోతే ఊహల్లోకి వెళ్ళొద్దు. నేను 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 ఆ నేను అనేది అక్కడ ఉండు. అప్పుడు ఇంక మనసు పుట్టుక అనేది ఉండదు. మాయ అంటే ఏంటి? ఏది లేదో అది. నువ్వు ఎప్పుడైతే అక్కడ ఉండవో, బయటకు వస్తావో, బయట అది ఉంది ఇది ఉంది అనుకుంటావో అదే మాయ. ఇంక ఈ లోకం సరిపోలేదు, ఇంకా బోళ్ళని లోకాలను అవి కూడా చూద్దాం అనుకోండి వెళ్తారు. దానికి మీద ధ్యానాలు చేసేస్తారు. ధ్యానాలు చేసేసి ఇంద్రలోకం వెళ్తారు, చంద్రలోకం వెళ్తారు, హిమాలయాలకు వెళ్తారు. వాళ్ళు ఎవరు గాల్లో నడుతున్నారంట, అవి బాగుందని చెబుతారు. ఇది సినిమాలు చూస్తారా, ఎంజాయ్ చేస్తూ ఉంటారా? వీళ్ళు హిమాలయాలకు వెళ్ళి అక్కడ గాల్లో నడుతున్న వాళ్ళు చూశారంట. దానికి దీనికి పెద్ద తేడా ఉంది. మీరు వీళ్ళు ఎంత సాధన చేసింది ఏంటి? నువ్వు ఏ మనసుతో అయితే చేస్తున్నావో, దేని జత వేసుకుని అయితే చేస్తున్నావో అది నిన్ను మోసం చేస్తుంది. ఆ మోసం ఉండకుండాలంటే అసలు మనసు అంటూ ఉందా? ఈ సాధన చేసేది ఎవరో? జపం చేసే ఎవరో? ఈ పూజ చేసేది ఎవరో? ఎవరిని ఏమనంటే ఏడ్చేది ఎవరో? బడబడా ఇచ్చేస్తే ఒక దెబ్బ కూడా తగలకుండా ఒక్క మాట అంటే చాలు. మాట ఏమైనా బాణమా? అదేమైనా కర్ర? అదేమైనా సుత్తా? కొట్టకుండా ఎలా వచ్చేసింది బడబడ నీళ్ళు? అంత వీక్గా ఉండే నేనేదో సాధన చేసేస్తున్నాను. ఎందుకోసం సాధన? నువ్వు మనసుని కలుపుకుని వెళ్తున్నావు. నువ్వు ఒక జపం చేసినా, పూజ చేసినా, ఏం చేసినా మనసుని కలుపుకొని వెళ్తున్నావు. అంటే తోడు దొంగను తీసుకెళ్తున్నావు. ఎక్కడికి వెళ్ళినాడు దొంగతనం చేసి వచ్చేస్తున్నాడు. అటు ఎవరు చుట్టాలింటికి వెళ్ళావు, ఎవడు ఫ్రెండ్ ఎవడో దొంగోడు, ఆడు నీకు బెస్ట్ ఫ్రెండ్ అని వేసుకుని వెళ్ళావు. వాళ్ళ ఇంటికాడ దొబ్బేసాడు, పలానా వాడు వచ్చాడు దొబ్బేసాడు అంటారు. ఇంకో చోటకి వెళ్ళాడు, ఆడు ఇంకో చోట అదేదో తీసేసుకున్నాడు. ఇలా ఎవరింటికి వెళ్ళినా కానీ ఆఖరి ముద్ర ఎవరు పడద్దా? నీకే పడద్దా? పలానా వాళ్ళ అబ్బాయి వచ్చాడు, ఆడెవరు ఫ్రెండ్ని తీసుకొచ్చాడు, వీడు దొంగతనం చేస్తున్నట్టే నీకు తెలియదు. నీ మనసుతో సాధన చేస్తూ ఉంటావు. శ్రీరామ్ 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 అంటూ ఉంటావు. ఎవరితో చేస్తున్నావు? మనసు కలుపుకొని చేస్తున్నావు. ఆ మార్గం ఉంది, మంచిదే. కానీ భగవాన్ మార్గం ఏంటి? నువ్వు ఎవరిని కలుపుకుని వెళ్తున్నావు? సాధన ఎవరితో చేస్తున్నావు? మనసుతో చేస్తున్నావు. అది ఎవరో? ఒకరిని కలుపుకోవాల్సిన అవసరం ఏంటి? అది ఎవరో? నీ సొంత మనసు అంటున్నావు కదా, నీ బెస్ట్ ఫ్రెండ్ కదా అది. నీ సొంత మనసు నీ బెస్ట్ ఫ్రెండ్ అది. నీ సొంత మనసునే అడుగు, అది ఎవరో? ఇంకెక్కడికి తీసుకెళ్ళగా దాన్ని. అది ఉందో లేదో తెలిసేదాకా అక్కడే ఉండు, దాన్నే అడుగు. నిన్ను నువ్వు అడుక్కో, నేను ఎవరిని, నాకు మనసు ఉందా? ఉంటే అక్కడ ఉంది. ఇంకా ఫ్రెండ్ని ఎక్కడికి తీసుకెళ్ళటం లేదు. ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళటం లేదు. నీకు దొంగ మాటలు కూడా రావు. వాడు వచ్చేసాడు పలానా వస్తువు పట్టుకెళ్ళిపోయాడు అనే మాట కూడా ఉండదు. ఇంకా ఎన్ని జన్మల్లో ఎన్ని సాధనలు చేసేస్తా, ఎన్ని రకాల సాధన చేస్తా. ఇది బాగోలేదని అది బాగోలేదని దూకేస్తూ ఉంటా. ఎన్ని పడవలు మార్చేస్తా. అసలు ప్రయాణం వెళ్ళట్లేదు కదా ఎదరికి. నువ్వు ఏదైతే లేదో దాన్ని ఎంతకాలం పట్టుకుంటావు నువ్వు? మనసు ఉందా అసలు? ఉంటే ఇప్పుడు కనిపించాలి కదా, నీకు లోపల తెలియాలి కదా మనసు అనేది. నేననేది తెలుస్తుందా, మనసు అనేది తెలుస్తుందా నీకు? నేననేది తెలుస్తుందా, మనసు అనేది తెలుస్తుందా? నేననేది తెలుస్తుంది ఎవరికైనా సరే. అది చదువుకోపోయినా నేను అంటాడు వాడు. ఆ నేననేది తెలుస్తుంది, మనసు అనేది తెలియదు ఎప్పుడు. అది ఉంటే కదా తెలియటాకే. అది లేనిదాన్ని ఉందనుకోవటం, ఆ ఉన్నదాన్ని కలిపేసి పూజలు చేసుకోవటం, జపాలు చేసుకోవటం,
అంటే పూజ జపం వల్ల పవిత్రత రావాలి, మరి పవిత్రత కోసం అది చేసుకోవాలి. కానీ మనం ఏం చేస్తాం, పూజ చేసేస్తాం, కొబ్బరికాయ కొట్టేస్తాం, నా సంగతి ఏంటి తేల్చు. ఎంతకాలం నొప్పులు, ఎంతకాలం రోగాలు, నేను తేల్చేయాలా? ఈ సంగతి ఏంటి తేల్చేయాలా? అటు చెప్పాడా నాకు అష్టోత్తరం చేయని చెప్పాడా, నాకు పూజ చేయని చెప్పాడా, అగరపల్లి వెలిగించు అని చెప్పాడా? భక్తి యోగము, ఆ భక్తి యోగం, భక్తి అంటే ఏంటో దాంట్లో అగరపల్లి కూడా ఉందా? భక్తి యోగంలో పళ్ళు కూడా ఉందా? దీపారాధన కూడా ఉంది దాంట్లో. మరి అడగండి, నువ్వు ఎందుకు చేసేస్తున్నా? ఈ పిశాచాన్ని దేవుడి దగ్గర ఎందుకు తీసుకెళ్తున్నావు నువ్వు? నీ సొంత పిశాచం ఉంది కదా, ఎవరో నీ బెస్ట్ ఫ్రెండ్, అంతకుమించి బెస్ట్ ఫ్రెండ్ లేదు. బాగా బెస్ట్ ఫ్రెండ్స్ అనుకున్న వాళ్ళు కూడా చిన్న మాట అనుకుంటే మనసు ఇరిగిపోద్ది అనుకోండి, ఇరిగిపోతారు. అంటే అందరికంటే బెస్ట్ ఫ్రెండ్ ఎవరో? నీ సొంత మనసే. ఈ సొంత మనసుతోటి పూజలు చేసేస్తావా? ఈ సొంత మనసును వేసేసుకుని అది నీలో కలిసిపోతుంది. అది కలిసిపోయి ఆ పూజ మొదలెట్టినప్పుడు ఇది అడిగే ఏంటి, ఓం నమః శివాయ ఇది అడుగు, ఓం నమః శివాయ ఇది అడుగు, ప్రతి నామానికి ఇది అడిగే. ఎవరు చెబుతూ ఉంటారా? నీ బెస్ట్ ఫ్రెండ్. ఎవరి మనసా వాళ్ళకే బెస్ట్ ఫ్రెండ్, కాకపోతే గొప్ప మోసగించే ఫ్రెండ్. మన మనసే, మన సొంత మనసే మన మోసం చేసేస్తుంది. ఇప్పుడు కొన్ని ఇంట్లో వాళ్ళైనా ఎంతో కొంత ఎప్పుడో, అంటే బయట వాళ్ళైనా ఇంట్లో వాళ్ళైనా ఎప్పుడో ఒకప్పుడు న్యాయం చేస్తారు. నీ సొంత మనసు ఏం చేస్తుంది? పూజ కూర్చోబెడుతుంది, ఓం నమః శివాయ మొదలెడుతుంది, ఇది అడిగే అంటూ ఉంటుంది. నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పి నువ్వు దాన్ని పట్టుకొచ్చుంటావు. దానికి కూడా వేసుకెళ్ళిపోతావు, ఎక్కడికి వెళ్తే అక్కడికి. పేరండానికి వెళ్ళినా దానికి కూడా వేసుకెళ్ళిపోతా. వాళ్ళు ఏమన్నారు, వీళ్ళు ఏమన్నారు. పెళ్ళికి వెళ్ళినా దానికి కూడా వేసుకెళ్ళిపోతున్నావు. ఇదేమో బెస్ట్ ఫ్రెండ్. ఈ భుజాన్ని వేసుకెళ్తున్నా, నీ శవాన్ని వేసుకెళ్ళిపోతున్నావు. బేదాలున్నావు భుజం మీద, ఈ బెస్ట్ ఫ్రెండ్ భుజం మీద ఎక్కిందుకు తీసుకెళ్ళిపోతున్నావు. ఆంజనేయ స్వామి రామలక్ష్మణులు తీసుకెళ్ళాడు. ఈ జీవుడు ఏం చేస్తున్నాడా? మన సొంత జీవుడు ఒక భుజాన్నేమో ఈ శవాన్ని వేసుకెళ్తున్నాడా, నేనే దేహానని. ఇంక భుజాన్ని వేసుకెళ్తున్నాడా, నా బెస్ట్ ఫ్రెండ్, నా మనసు, నా ముద్దుల మనసు. అది ఎలా చెబితే అలా వినాలా? నీ మనసు ఎలా చెబితే అలా వినాలా? అలా ఉందేమో చూడరా బాబు అంటున్నాడు. నీ మనసు ఎలా చెబితే అలా వింటాం కాదు, వింటే అందాంలే పని, అలా అది ఉందా లేదు చూడు ముందు. అదే నువ్వు చూసినప్పుడు ఉండదు, నువ్వు చూడనప్పుడు ఉంటుంది. అది నా మనసు ఎక్కడ ఉంది? ఇప్పుడు నేను అనుకుంటున్నారు కదా, నేను అనేది ఉందా లేదా? అది లేదా? నేననేది లేదా? ఉంది కదా. నేను అనుకుంటున్నప్పుడు మనసు ఎక్కడ ఉంది? ఉందా? మనసు ఎక్కడ కనపడుతుంది? నేను అనుకుంటున్నారు, మనసు ఎక్కడ కనపడుతుంది? ఉంటే ఇప్పుడు కనిపించాలి కదా. నేను అనేది నీకు తెలుస్తుంది. నీకు అంటూ ఒక మనసు అంటూ ఉన్నట్టు నీకు తెలుస్తుందా? ఇప్పుడు నేను తెలిస్తే మనసు తెలియదు, మనసు తెలిస్తే నిన్ను మర్చిపోతాం. నిన్ను మర్చిపోవటమే సేనంత. పాపం ఆయన కోవడం ఎందుకు? ఆయన మంచోడే. దరిద్రం అంతా ఎక్కడ ఉంది? అది మనకే బెస్ట్ ఫ్రెండ్, మామూలు ఫ్రెండ్ కాదు, బెస్ట్ ఫ్రెండ్. దానికోసమే బతుకుతున్నాం, దానికోసమే పూజలు చేస్తున్నాం, మన మనసు కోసమే తింటున్నాం, మన మనసు కోసమే తిరుగుతున్నాం. మరి సత్సంగానికి ఎందుకు వస్తున్నాం? అది ఉందో లేదో చూసుకోవడానికి వస్తున్నాం. ఇక్కడ ఉపయోగించుకుంటాం, సత్సంగం ఆరతి ఇవ్వటం పాపం, మళ్ళీ బెస్ట్ ఫ్రెండ్లోకి ఐక్యమైపోతాం. ఆరతి ఇచ్చేసి కళ్ళు మూసుకొని 3 సార్లు తిరిగేస్తారు కదా, ఆ తర్వాత మళ్ళీ బెస్ట్ ఫ్రెండ్ పట్టుకుంటుంది.
ఏదో రామకృష్ణ పరమహంస ఏదో సరదాగా అన్నారంట, గంగా నదిలో పాపాలు పోతాయి ములిగితే అంటే అవి ఆ చెట్ల మీద ఉంటాయి బయట, ములిగినప్పుడు వాళ్ళతో పాటు ములిగితే పోతాయని మళ్ళీ తాను పైకి వచ్చిన తర్వాత చెట్ల మీద మళ్ళీ వీళ్ళ మీద వాలిపోతాయి అన్నారండి. అలాగా సత్సంగానికి వచ్చినప్పుడు బెస్ట్ ఫ్రెండ్ తుర్రుమ అంటుంది, మళ్ళీ హారతి ఇచ్చేసిన తర్వాత మళ్ళీ వచ్చేస్తుంది, పని అయిపోయింది కదా. నీ పని ఏంటి? మనస నీ పని ఏంటంటే పని ఎప్పుడు దేనికి దానికోసం ఆడటమే. లేదు లేదు నాకు అది లేదో లేదు అనే గోల తప్పించి దానికి రెండో గోల లేదు. నాకు ఇది ఉందంటే ఉంటే ఉన్నాయి, ఎవరంతా చూసేస్తారు లోపలెట్టే. నాకు అది లేదు. దేవుడి దగ్గరికి వెళ్ళినా నాకు ఇది లేదు. ఎన్నేళ్ళ నుంచి ఈ గోల ఎన్నేళ్ళ నుంచి? దేవుడి దగ్గరికి వెళ్ళినా కానీ నాకు ఎంత ఉందని చెబుతున్నావా చెప్పట్లేదు. నాకు అది లేదు. దాని సంగతి ఏం చేస్తాను? నీ బెస్ట్ ఫ్రెండ్ నేను ఏడిపించి తినేస్తుంది అన్న సంగతి నీకు తెలియకుండా మా భలే అడుగుతున్నావు, ఇంకా అడుగు అంట. మా భలే అడిగేస్తున్నాను దేవుడి దగ్గరికి వచ్చినా కానీ భలే అడుగుతున్నావు, అడుగు అంటుంది. ఏం కావాలి ఇంకానా? ఇంకేం కోరికలు ఉన్నాయి? అడిగేయండి, ఇంకెందుకు. అడుక్కునేవాళ్ళు ఎలాగ అడుక్కుంటున్నారు, మరి మనం ఏం చేస్తున్నాం? మనం కూడా అడుక్కుంటున్నావా లేదా? మనల్ని అడుక్కునే వాళ్ళకని తయారు చేసింది ఎవరో? మన బెస్ట్ ఫ్రెండ్. ఎవరికి వాళ్ళకి బెస్ట్ ఫ్రెండ్ ఒకటి ఉంది. ఎవరి మనసు వాళ్ళకే బెస్ట్ ఫ్రెండ్. దానికి పాలేరుదానం చేస్తున్నాం మనం. ఇంకా అడుగు అంటున్నాం. నీకు ఎన్నేళ్ళు వచ్చినాయి? ఇంకా అడుక్కుని ఏం చేసుకుంటావు? నెత్తినేసి కొట్టుకుంటావా? ఇప్పటికైనా సాధన చేయవా? నీ సాధన అంతా ఏంటి? నేను దగ్గరుండు అంతే, ఇంకేమీ లేదు. నీ సాధన అంతా కలిపి ఏంటి? నేను ఎన్నేళ్ళు చూసినా అదేగా చెబుతుంటా. భగవాన్ ఇంకేమైనా చెబుతున్నారా? ఈ కొండలు ఎత్తాయి, ఈ గుట్టలు ఎక్కు, పర్వతాలు ఎక్కు, ఏం చెబుతున్నాడా? లేదే, నేను దగ్గరుండు అని చెబుతున్నాడు. అదొకటేగా చేయవలసింది. అదొకటి ఇక్కడ చేసేస్తున్నాను చెబుతున్నాం. అదొకటి తప్పింది రెండో చేయనని చెప్పేస్తున్నాం. ఇక్కడ మాట ఇచ్చేస్తున్నా, ఆరిపేస్తున్నాం, పోతున్నాం. ఆడది కళ్ళగద్దుకుంటున్నామో ఆరిపేసిపోతున్నాం, అర్థం కావట్లేదు. ఇక్కడ మాట ఇచ్చేస్తున్నారా భగవాన్కి? ఇంకా ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళ అంతా తారీఖు 20 డిసెంబర్ 21 అండి, 21. ఇవాళ మాట ఇచ్చేద్దాం. అది డిసెంబర్ 31 దాకా మనసు చెప్పిన మాట వేసి 31 నైట్ వదిలిపెట్టేద్దాం దాన్ని. జనవరి 1 నుంచి మొదలెట్టేద్దాం. గొప్ప సాధనలన్నీ అప్పుడు మొదలెట్టేద్దాం. ఫస్ట్గా గుళ్ళోకి వెళ్ళిపోదాం. వెళ్ళిన తర్వాత అది ఊరుకుంటుందా? అడుక్కోవటం అలవాటైంది. ఈ ఒక్కపాటికి ఇది ఒకటే అడుగు అంటుంది. మన తెలివితేటలకే చెబుతుంది. మన బెస్ట్ ఫ్రెండ్ ప్లేటర్లకే ప్లేటర్. ఇది ఏం అడగాలో కూడా అందంగా ఎలా అడగాలో చెబుతుంది. ఇలా అడిగితే భగవానికి ఇష్టం ఉండదు. జ్ఞానం అడుగు ముందు, జ్ఞానం అడిగిన తర్వాత ఇది కూడా ఇయ్యాను. అది జ్ఞానం తప్ప నీకేం వద్దు భగవాన్, కానీ ఈ లోపు ఇదొక్కటే. కొంచెం ఏదో కాలేదని నొప్పిగా ఉంది, ఇదొక్కటి చూడు. నువ్వు జ్ఞానం అడగటానికి వచ్చావా లేదా ది అడగటానికి వచ్చావా? ఇది అడిగితే ఏంటి? జ్ఞానమే. ఇంకా మళ్ళీ దీని జత వేయటం ఎందుకు? ఇది అడగమన్నది ఎవరు? మన బెస్ట్ ఫ్రెండ్. అడిగేస్తాం. ఈ అడుక్కోవటాలు ఆపాలంటే వాళ్ళు లేకుండా చేయాలి. వాళ్ళు లేకుండా ఎప్పుడు పోతాడో? వాళ్ళు లేడనే సంగతి నీకు తెలుసు ఆల్రెడీ. ఎప్పుడు తెలుస్తుంది? వాళ్ళు లేడని నువ్వు నిరంతరం అన్వేషణలో ఉన్నప్పుడు, నిరంతరం నేను దగ్గర ఉన్నప్పుడు ఈ తలంపు అనేది ఎక్కడ పడుతుంది, ఎలా పడుతుంది? ఆ నేనులోంచే పడుతుంది. ఎవరికి పట్టింది తలంపు? నాకే. నేనెవరు? ఇంక దీనికి అంతు లేకుండా ఉన్నప్పుడు మాత్రం వాడు చస్తాడు. అది అలవాటు అయిపోవాలి నాకు. ఆత్మమాత్రేణ యః తిష్టేత్. ఇంక ఆత్మమాత్రంగానే తెచ్చేసి కూర్చోవాలంక నువ్వు. అంటే ఏంటి? నేను ఆ తలంపు పుట్టనే కూడదు. ఇంకా పుట్టకుండా ఎప్పుడు ఉంటుంది?
నిరంతరం నువ్వు నేను దగ్గర ఉన్నప్పుడు పుట్టదు. ఇంకా అది కొంతకాలానికి అలవాటు అయిపోయిన తర్వాత అసలు ఏ తలంపు రాదు నీకు. నీకు మనసు లేదు అనే సంగతే తెలుస్తుంది నీకు. అందరూ మనసుతో వేసాలు వేస్తున్నారో ఉన్నదనుకుని, లేని మనసు సృష్టించుకుని అది ఉన్నదనుకుని దాంతో వేసాలు వేస్తున్నారు. ఎంత అందంగా ఉందో చూడండి. లేని మనసునే సృష్టించుకుంటున్నారు, సృష్టించుకుని అది చెప్పినట్టుగా ఆడుతున్నారు. అసలు అర్థం ఉందా దీంట్లో? కొన్ని ఎవరన్నా ఒకళ్ళు ఉండి వాళ్ళు చెప్పినట్టుగా ఆడుతున్నారంటే అర్థం ఉందా? లేదు. అది లేని మనసును సృష్టించుకోవటం. ఎందువల్ల సృష్టించుకుంటున్నారు? వాళ్ళు చూసుకోవటం లేదు, వాళ్ళని ఎవరో వాళ్ళు తెలుసుకోవటం లేదు. ఈ భూమి మీదకి వచ్చి వాళ్ళు తెలుసుకోవటం మానేస్తున్నారు. వాళ్ళ గురించి తెలియదు. వాళ్ళకి రాముడు కావాలి, కృష్ణుడు కావాలి, శివుడు కావాలి, ఇంకా రకరకాల దేవుళ్ళు కావాలి. ఆ తర్వాత వాళ్ళు ఇచ్చే వరాలు కావాలి. అవి అవసరమా? నిన్ను చూసుకుంటే వాళ్ళు ఎవరు అవసరం ఉండదు. ఈశ్వరుడికి కూడా నిన్ను చూసుకుంటేనే ఇష్టం. ఈ బలాన్ని, స్థైర్యాన్ని, ఆచరణని అన్నీ ఇస్తాడు. నువ్వు మర్చిపోతే ఆయన జ్ఞాపకం చేస్తాడు అని నేను అని. అది నిజమైన నేనుగా ఒక క్షణం అయినా నీకు స్ఫురిస్తాడు. ఈశ్వరుడు ఆ రకంగా సహకారం చేస్తాడు. ఏ సమస్య వచ్చినా కానీ అది ఎందులోంచి వచ్చింది? అది మనసులోంచే. నీకు మనసు అంటూ ఒకటి ఉంది కాబట్టి అది రెస్పాండ్ అవుతుంది. ఈ మనసు ఎక్కడ ఉంది? వెంటనే వెళ్ళు. ఏ సమస్య వచ్చినా కానీ ఇది ఎవరికి వస్తుంది? నాకు, నేను ఎవరు? అలా ఉండు. కాబోయేది గంధర్వులు తీరుస్తారు అన్నట్టుగా. నువ్వు అసలు ఏం చేయక్కర్లేదు. దేవుడే వాళ్ళ చేత ఆ పని చేస్తాడు. అసలు దేవుడు తెలియకుండా ఎక్కడ వచ్చింది? ఈశ్వరుడు తెలియకుండా ఏమైనా జరుగుతుంది? అసలు ఒక అణువైనా కదులుతుందా ఈశ్వరుడు తెలియకుండా? మరి కదలనప్పుడు నీకెందుకు? ఈ గోళంతా నీకెందుకు? ఏది ఎలా జరగాలి అలా జరుగుతుంది కదా. నిన్ను చూసుకో. నువ్వు వచ్చిన పని అది. నిన్ను చూసుకోకుండా నేననేది ఏంటో నువ్వు రిలీజ్ అవ్వకుండా, నీ గురించి నీకు తెలియకుండా ఎన్ని జన్మలో టపా కట్టేశావు? ఎన్ని జన్మలో శ్మశానం తీసుకెళ్ళిపోయారు? సరే, ఇప్పుడు తెలుసుకోలేదు, శ్మశానం తీసుకెళ్ళిపోతారు. ఇంక మళ్ళీ రావా? వస్తావా? రావా? భూమి మీదకి వస్తావా? ఇంకెంత మరి మళ్ళీ వచ్చేటప్పుడు? మళ్ళీ రాకూడదు కదా. మళ్ళీ రాకూడదని సాధన చేస్తున్నావు. సరే, ఓ 10 ఎన్నో జన్మలు ఉన్నాయని చెప్పి నీకు ఆ పాపాలన్నీ పట్టుకొచ్చి ఎవళ్ళొకరి చేత తీర్పించేస్తున్నాడు. తీర్చానే. నువ్వుగా ఉంటే కనుక ఆ ఎఫెక్ట్ నీ మీద ఎలా పడుతుంది? అసలు నువ్వుగా ఉండాలా, అది నిరంతరం ఉండాలి. నువ్వుగా ఉంటాక ఏమైనా కష్టమా? అది ఏమైనా టన్ను బరువు ఉంటుందా ఏంటి? అది ఆనందమే ఆనందం, నిరంతరం ఆనందమే. నేను 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 ఇలా నేను దగ్గర ఉండడం అనేది అదేమైనా కష్టమా? మనసు చేసే మాయకి నీ బెస్ట్ ఫ్రెండ్ అనుకున్న దాన్ని అది చెప్పినట్టు వింటున్నావు. నీ సొంత మనసే నీ సాధన బాగు చేస్తుంది. నువ్వుగానే ఉంటే నిరంతరం అసలు మనసు ఎక్కడ ఉంది, ఎక్కడి నుంచి పుడుతుంది, అది నేనులోంచే కదా. నేను ఎక్కడ ఉంది? అది నేను దగ్గర ఉంటే అసలు మనసు పారారు. నేను దగ్గర ఉన్నంతకాలం మనసు పారారు. మనసు ఎప్పుడైతే పారారో ఈ కష్టాలు, సుఖాలు, దుఃఖాలు, ఈ ప్రారంధాలు, ఈ శత్రుత్వాలు, ఈ ఏడిపింది తింటాలు ఎన్ని ఎవరికే? మనసు గారికే, నీకు కాదు. నిన్నేది ముట్టుకోలేదు అసలు. ఆ మనసు ఎక్కడుంటే అక్కడ వెళ్తుంది. అది నువ్వు మనసు పరారులో ఉన్నప్పుడు అది అక్కడికే పోతుంది. అది కూడా పరారైపోద్ది అని అర్థం. నీకు వచ్చే కష్టాలన్నీ పరారైపోతాయి. అలా ఒక మనిషి కూడా సాయం అక్కర్లేదు. గంధర్వులు కూడా వచ్చి తీర్చక్కర్లేదు ఏ కష్టాన్ని. మనసు పరారా అన్నప్పుడు ఏమవుతుంది? నువ్వుగానే ఉంటే ఏ కష్టం లేదు. ఉండటానికి కష్టం ఏంటమ్మా? ఉండటమే ఆనందం, ఉండటమే అచ్యుతం, ఉండటమే
అఖండం, ఉండటమే జీవం. అది ఎంత ఎంత ఉంటుందా ఏంటి? అది అఖండం. అది నీ బాడీకి పరిమితి ఉంది కానీ నీకు పరిమితి లేదు. ఆనందానికి పరిమితి లేదు. నువ్వు ఇక్కడ నుండి ఇంకో చోట ఉండకపోవడం కాదు, నీలోనే అంతా ఉంది. అంతా ఉందో లేదో నీకు అసలు అవసరమే ఉండదు. అంతా చూడకూడదు. నువ్వుగా ఉంటావు, ఇంకా ఆనందమే ఆనందం. శాంతే శాంతి. కళ జరుగుతున్నప్పుడు ఇది కళే అని స్పష్టంగా ఎలా తెలుస్తుందో, ఇలా కూడా ఇది ఇలా కానీ నిజం కాదు. నిజమేంటి? నేను నేను అది ఉంది కదా, అదే నిజం. నేను నిజం, నా చేత చూడబోయేది ఏది కూడా నిజం కాదు. నేను నిజం, నా చేత చూడబోయేదంతా కూడా తలంపే. నేను నిజం, ఇదంతా కళే, ఇదంతా తలంపే అన్నీ స్పష్టంగా తెలుస్తుంది. అదే ఆత్మజ్ఞానం. నువ్వు ఉండాలి కదా, నువ్వు తలంపుకి ఎక్కడున్నావు? నువ్వు కలగానే ఉండేప్పుడు కూడా ఒకళ్ళు ఉండాలి కదా, కలగనే వాళ్ళు ఎక్కడున్నారు? ఈ జాగ్రత్త అవస్థలో చేసిన సాధన ఆ కళ్ళలో కూడా వచ్చేస్తుంది. అంత బలంగా చేయాలి. నిరంతరం నీ అన్వేషణే, నేను అనే అన్వేషణే. రెండో అన్వేషణ మనకు అవసరం లేదు. అది దేవుడైనా కానీ మనకు అవసరం లేదు. ఏదైనా పవిత్రత రావడం కోసం నిరంతరం అన్వేషణ చేయలేకపోతే కనుక పోనీ ఒక నామం చేసుకో, ఒక మంత్రం చేసుకో, జపం చేసుకో. కానీ ఈ జపాన్ని, ఈ నామాన్ని, ఈ మంత్రాన్ని ఉపయోగించి మీరు అడుక్కోకు. ఎంతకాలం అడుక్కుంటా? ఎన్ని జన్మలు అడుక్కుంటాక అంతుపంతు లేకుండా పోయింది. ఆ సముద్రంలో కెరటాలన్నా ఎప్పుడన్నా ఆగుతాయేమో కానీ మనం అడుక్కోవడం ఎప్పుడూ ఆపం. ఎందుకు అడుక్కోవాలి? దేనికి తక్కువ నీకు? ఇప్పుడు ఇచ్చింది సరిపోదా? ఏమి లేదు నీకు. పోయిన పలానా ఏదేదో కోరుకుంటున్నావు, అది వచ్చేస్తే ఇంక మొత్తానికి సుపడిపోతావా? సావవా? ఈ దేహం చావదా? ఇంకా దేహం ఎలాగ చచ్చిపోయేటప్పుడు ఇవన్నీ ఎందుకు? ఇంకా నువ్వు ఎలాగుంటాయండి? నీకు బంగారం కోరుకుంటావు అనుకో, బంగారం ఎక్కడే విడిచిపెట్టేసి వెళ్ళిపోవాలి కదా. పోనీ ఇక్కడ విడిచిపెట్టేసినా కానీ మా వాళ్ళకి ఉంటుందండి అంటే అదే ఆ కారం వదులుకో ముందు. నిన్ను నువ్వు చూసుకున్నంతకాలం ఏ కారం రాదు. నిన్ను నువ్వు చూసుకోకపోతే అన్ని వికారాలే. బయటకు చూస్తే చాలు వికారం. వికారం, శకారం, నకారం అన్నీ వచ్చేస్తాయి. నువ్వుగా ఉంటే ఏది రాదు. నువ్వు ఉంటావు అంతే, ఉండటంగానే ఉంటావు, హాయిగా ఉంటావు. నీ ఆనందాన్ని ఎవ్వరు డిస్టర్బ్ చేయలేరు. ఇంచేత ఆనందాన్ని ఇంకొకళ్ళు వచ్చి డిస్టర్బ్ చేస్తారు. నువ్వే ఆనందం అయిపోయినప్పుడు, ఆనందమే నువ్వే తెలిసిపోయినప్పుడు నిన్నెవరు అలా డిస్టర్బ్ చేస్తారా? సూర్యుల్లో కాస్త నన్ను ఒక చెంబు నీళ్ళు ఎత్తే ఆయన ఆరిపోతాడా? ఆనందం అనే దాంట్లో నీ దుఃఖం అనే చేయబెడితే అది కూడా ఆనందం అయిపోతుంది. ఈ మనసు పాలేరుతనాలు మానే. ఎంతకాలం చేస్తా మనసు పాలేరుతనాలా? అది నీ బెస్ట్ ఫ్రెండా? పైగానా నిన్ను మోసం చేసి ఎన్నో జన్మల పుట్టిస్తుంది. అది నీకు అవసరమా? అది నీకు బెస్ట్ ఫ్రెండ్ అంటే మళ్ళీ దాన్ని కలగలిపి వేసుకుని సాధనలో ఒకటే. నువ్వు సాధన చేసే పాలన అయితే దాన్ని ఇడిపించమని అడుగు. ఈ మనసుని ఇడిపించు అని అడుగు. నువ్వు ఏ పరమేశ్వర తత్వాన్ని ఆరాధించినా, అమ్మవారు ఆరాధించినా, ఇంకొకరిని ఆరాధించినా కానీ ఎవరైతే సాధన నేను చేస్తున్నాను అనుకుంటున్నారో, కోరికలు కోరుకుంటుందో ముందు దీన్ని తగలట్టే.
దీన్ని తగలడితేనే కానీ నాకు సుఖం లేదు. ఇంచేత ఈ కోరికే కదా జన్మం తీసుకొచ్చేది. అడిగితే అలా అడుగు, లేదంటే డైరెక్ట్ మీదడు. డైరెక్ట్ కొడితే ఏని కుంభస్థలాన్ని కొట్టాలంటారు కదా, అలాగా డైరెక్ట్. ఇంకేంటి నేను ఎవరు మనసు, అసలు మనసు అంటూ ఉందని అసలు నమ్మకండి. అసలు నిన్ను చూసుకున్నప్పుడు మనసు లేదు, నిన్ను చూసుకోకుండా బయట చూసినప్పుడు మనసు ఉంది. బయట చూసుకున్నప్పుడే దుఃఖం ఉంది, బయట చూసుకున్నప్పుడే మొత్తం అన్ని వికారాలు ఉన్నాయి. నిన్ను చూసుకున్నప్పుడు వికారం లేదు, సకారం లేదు, ఏమీ లేదు, ఆనందమే ఆనందం. అంచేత మనసు ఉన్నదని నమ్మటం ఏంటి? నేను నువ్వే చూసుకున్నప్పుడు మనసు ఏమీ రావట్లేదు నీకు. నేను ఏడిపించేది రాదు. నువ్వు చూసుకున్నప్పుడు నేను ఏడిపించేది రానప్పుడు నీకు ఏడుపు ఎలా వస్తుంది? అసలు ఉన్నదే ఆనందం, అదే పొంగుతూ ఉంటుంది. నువ్వే అపరిమితమైన ఆనందం, అనంతమైన ఆనందం. నువ్వు చూసుకోవడం అంటే ఏంటి? ఈ అపరిమిత ఆనందంలో దగ్గరలో ఉన్నావు నువ్వు. అలా అక్కడే ఉంటే కనుక ఏదేదో ఏడిపించాలని మనసు అనేది వస్తూ ఉంటుందో అది ఎప్పుడు రాదు. నువ్వు మర్చిపోవడమే మనసు, నువ్వు చూసుకోకపోవడమే అదే తప్పు. నిన్ను మర్చిపోవడమే మనసు. నువ్వుగా ఉంటే అసలు మనసే లేదు. ఇంక లేని మనసుకే వచ్చే దుఃఖాలు నీయా, లేని మనసుకు వచ్చే సుఖాలు నీయా. ఈ ఆనందం అంటే సుఖం లాంటిది అనుకుంటున్నారా? అపరిమితమైన ఆనందం అదే అన్న మీ మనసు ఎంజాయ్ చేసే సుఖాలు లాంటిది అనుకుంటున్నారా? సూర్యుడికి దేవుడికి అసలు సంబంధం ఉంటుందా? సూర్యుడు ఎక్కడ, మినుగురు పురుగు ఎక్కడ? ఈ మినుగురు పురుగు ఆనందాల కోసం అనంతమైన సూర్యుడిని వదిలేసుకుంటారా? ఎప్పటికైనా మనం ఏం చేయాలి? మారాలి. ఈ నేననేది ఎవరో అది తెలుసుకోకుండా మనకి ఏ జన్మకైనా సరే అన్ని మార్గాలు చేసి 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 ఆఖరికి ఎక్కడికి సిద్ధమవుతారు? నేను దగ్గర సిద్ధమవుతారు. ఎంచేత నేనే సాధనలన్నీ చేశాను, నేనే సాధనలు చేశాను అంటుంది మనసు. ఈ మనసే ఇదిగో నేను ఎంత గొప్పదాన్ని, ఇలా విభూతి చేస్తాను, లేదా నీటి మీద నడిచి చేస్తాను, లేదా నా మాట అంటే అయిపోద్ది ఏంటి, ఇలా మాట అంటే అయిపోద్ది అంట. అయిపోతే ఏంటి? ఏం కలిసి వచ్చేసింది నీకు? నువ్వు పుట్టవా మెలిని, నువ్వు సావవా? నీ మాట అంటే అయిపోతే నేను సావకూడదు అనుకో, నీ మాట అంటే అయిపోతుంది అనుకో, అటువంటి సిద్ధి వచ్చేసింది అనుకో, నేను సావను అనుకో, ఉంటావా భూమి మీద? నువ్వు ఉండటంగా ఎప్పటికే ఉంటావు. నువ్వు నేననేది ఉండటంగా ఉంది. అది ఉన్నావా లేదా? ఉన్నావు కదా. ఆ ఉండటంగానే ఉంటే నువ్వు ఎప్పటిగా ఉంటావు. నీకు పుట్టుక లేదు, చావు లేదు. కానీ ఈ బేతాళను ఒకడిని ఎదరేసుకుని ఈ పక్కనేమో మనసును వేసుకుని ఈ దేహాన్న భుజాన్ని మనసున భుజాన్ని వేసుకుంటే ఎన్ని జన్మలైనా పుట్టవలసిందే, పడవలసిందే, చావలసిందే. ఇంకా అంత కలియుగ అంతం ఇంకొక 4 లక్షల సంవత్సరాలు ఎంత ఉందంటారు కదా. అప్పుడు దాకా పుడతానే ఉంటాం, చస్తానే ఉంటాం. సిగ్గుండదు మనకి. మళ్ళీ జబ్బు అంటాం, 10 జన్మలోనే బదులు చేసేస్తాం, జబ్బులు పోగొట్టా అంటాం. ఏంటి అడుక్కోవటం ఏంటి? జబ్బు నీకు వచ్చిందా, నీ మనసుకు వచ్చిందా, నీ దేహానికి వచ్చిందా? నీ దేహానికి వస్తే నువ్వు దేహం నువ్వు కాదు, నీ మనసుకు వస్తే నీ మనసు నువ్వు కాదు. నువ్వుగా ఉండు. ఆ పడే మనసే లేకుండా పోయినప్పుడు అప్పుడు ఆటోమేటిక్గా అది పోతుంది. అసలు రాదు అది. నువ్వు ఇప్పుడు యాక్సెప్ట్ చేసినా కానీ నేను ఈ దేహాన్ని, నేను ఈ మనసునే అని యాక్సెప్ట్ చేసినప్పుడు ఏదో వచ్చిందనుకో, ఇప్పుడు నీకు మీదటైనా అనుకో, నేను దగ్గర ఉండు. ఇంక మనసు అన్నీ పారిపోతూ ఉంటుంది. మనసే పరారైపోయినప్పుడు మనసును పీడించే, దేహాన్ని పీడించే ఈ తలంపులు వచ్చి ఎందుకు పట్టుకుంటాయి? అవి పెద్ద బ్రహ్మరాక్షసుల కింద అనుకుంటున్నాం. ప్రతిదీ తలంపే. లోకమే తలంపు అయినప్పుడు బ్రహ్మరాక్షసు ఎక్కడ ఉంది? అసలు అది తలంపు కదా. లోకమే నీకు తలంపు. నేనుగా ఉన్నప్పుడు నువ్వు కళ్ళు తెరిచినప్పుడు లోకం చూస్తున్నావు కదా, కళ్ళలో కూడా కళ్ళు చూస్తావు కదా, అదంతా లోకమే కదా. ఆ లోకమే, కళ్ళలో కనిపించే లోకమే, అది పెద్ద లోకం. కళ్ళలో ఎక్కువ కూడా పెద్ద లోకం ఇది. ఈ లోకమే తలంపు అయినప్పుడు ఆ కళ్ళలో కనిపించిన దెయ్యం తలంపు కదా. ఎంత ధీరత్వంతో ఉంటావు నువ్వు. వివేకానందుడు ఎవరు అంటారు? అమృతస్య పుత్రః అని. మృతి అనేది ఏంటో తెలియని దానికి నువ్వు
పుత్రుడిగా ఉన్నావు. నిజానికి నీకు మృతి లేదు, నీకు అమృతం. నేను అనేది నేను 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 అది ఉండటంగా నీకు ఆ స్టబ్బర్న్గా అయిపోయినప్పుడు సిమెంట్ చేస్తారు, తర్వాత గట్టిపడిపోతుంది కదా. అలాగా అది గట్టిపడిపోయినప్పుడు అసలు లోకమే లేదు, నీకు నిరంతరం లేదు. నిరంతరం ఉన్నదే ఉందే, ఆ ఉండటమే నువ్వు. ఏదో ఉందో అదే నువ్వు, అది మాత్రమే ఉంది. దానికి చావు లేదు, పుట్టుక లేదు, లోకం లేదు, శని లేదు, ఈశ్వరుడు లేదు, అసలు ఏదీ లేదు. అది మాత్రం ఉంది, అదే నువ్వు, అది మాత్రమే ఆనందం. అందరూ నువ్వు దేహంగా ఉన్నావు అనుకుంటారు, అనుకుంటే ఏంటి నష్టం? వాళ్ళు లేరు నీకు. నీ కళ్ళ వాళ్ళ నీకు వచ్చిన కళ్ళ వాళ్ళ తలంపులు అంతే. లోకమే పెద్ద తలంపు. లోకం పెద్దది అనుకోకండి, కళ్ళ కూడా లోకం కనిపిస్తుంది కదా, అది ఎంత పెద్దదే నీ మనసులో ఉంది. అది ఇల్లు కూడా అంతే. ఈ లోకం పెద్దది అనుకుంటున్నారు, విశ్వం 14 భువన భాండాలు అవి అనుకుంటున్నారు. ఇదంతా ఏంటి? నువ్వు ఇలాగంటున్నావు. నువ్వు కలకంటున్నప్పుడు కళ అంతా, ఇలాగన్నప్పుడు కూడా ఇలా అంతా. అది తలంపే, ఇది తలంపే. తలంపు కాందేది నువ్వు, తలంపు కాదు. నేను అనేది తలంపు కాదు. నేను దగ్గర ఉండటం నేర్చుకో, అప్పుడు ఉండటం అయిపోతా. ఆ స్టబ్బర్న్గా నిలబడు. అలాగా నేను ఏది ముట్టుకోలేదు, అసలు ఏ తలంపు ముట్టుకోలేదు. ఉఫ్ఫను ఉత్తే ఎనపగడ్డి వెళ్ళిపోద్దా? ఉఫ్ అని ఉండటం ఏంటి? తలంపు. అది ఎనపగడ్డిలాగా నువ్వు ఉండటంగా ఉంటావు. నేను 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 నేనుగానే ఉంటావు. అది మనకు రుచించదు. ఏం చేద్దాం, మన బయట రుచులు ఉన్నాయి కదా. ఇప్పుడు వెళ్ళిన తర్వాత ఏం కూర తినాలో ఇప్పటి నుంచి అనుకుంటుంది కదా. నువ్వు ఏదైతే తినాలో అది ఎలాగ రాసిపెట్టి ఉండో తినేస్తాం. దాన్ని ఊహించుకోవడం మానే. కొన్ని కావాల్సింది ఇప్పుడే తినేసి ఇంక అక్కడి నుంచి మాలాంటి పని. నువ్వు తింటాక నోట్లో పెట్టుకుంటా చూస్తావు. చేతిలో ఉన్నప్పుడే ఎంత బాగుందో, ఎంత రుచిగా ఉందో. ఇదేంటిది? మనసు. అప్పుడే పట్టుకో. దీన్ని ఎంజాయ్ చేస్తున్నా ఈ మనసు ఉంది కదా, అది ఎక్కడి నుంచి వస్తుంది? నాలోంచి వస్తుంది. మరి నేను ఎక్కడ ఉన్నాను? నాలో ఎక్కడి నుంచి వస్తుంది? ఈ తిండి విషయంలో ఒకటి, ఈ ఆకర్షణ విషయంలో ఒకటి, వికర్షణ విషయం ఒకటి మనసు పుట్టేస్తుంది. మనసు ఏ ఏ స్థానాల్లో పడుతుంది, ఏ ఏ ప్రదేశాల్లో పడుతుంది, ఏ ఏ కాలాల్లో పడుతుంది, ఏ ఏ సంఘటనలో పడుతుంది, నువ్వు కనిపెట్టుకో. ఆయా సంఘటనలో, ఆయా స్థానాల్లో, ఆయా కాలాల్లో, ఆయా ప్రదేశాల్లో నువ్వు జాగ్రత్తగా ఉండు. హెవీ ట్రాఫిక్ ఉన్నప్పుడు నెమ్మదిగా వెళ్ళాలి కదా, అప్పుడు నెమ్మదిగా చేసుకో. తినేటప్పుడు మనసు పడుతుంది. ఎవరన్నా తలంపుకి వచ్చారు, పుట్టుకున్నాను వచ్చారు, ఎవరికి వచ్చారు? నాకు. నేనెవరు? ఆ తలంపు కూడా నీకు అనవసరం, అది నిజం కాదు కాబట్టి. ఇదంతా కలే కలే కలే. కళకు అస్తిత్వం లేదు, కళ తలంపు. భగవాన్ ఏం చెప్పారు? ఇలా కూడా అస్తిత్వం లేదు, ఇది ఇలా కూడా తలంపే, అది నమ్ము. అది భగవాన్కి నిజమైన గౌరవం. ఈ ఇలా కూడా తలంపే అని నువ్వు నమ్మినప్పుడు, అది పూర్తిగా విశ్వసించినప్పుడు, అప్పుడు నువ్వు భగవాన్ డివోటీ అవుతావు. కానీ ఇలా నిజం, కానీ నీకు దండ ఇస్తున్నాను, దండ నిజమే, పళ్ళు ఇస్తున్నాను, పళ్ళు నిజమే, అగరపల్లి నిజం అనుకుంటే నువ్వు భగవాన్ డివోటీ ఏంటి? ఇదంతా ఇలా తలంపే. కళల తలంపే, ఇలా కూడా తలంపే, ప్రతిదీ తలంపే. మన చేత చూడబోదు ఏదైనా సరే తలంపే. సంసారం తలంపే, ఇల్లు తలంపే, ఈ దేహం కూడా తలంపే, మనసు కూడా తలంపే. ఈ తలంపు ఎక్కడి నుంచి వస్తుంది? నాలోంచి వస్తుంది. నేను ఎవరిని? నేను 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 అవి ఉండటంగా ఉండిపోతాం. ఇంకా అది ఎక్కువ టైం ఏం పట్టదు. అది నువ్వు తెలుసుకోకుండా ఎన్ని సాధనలు చేసేస్తావు. ఎన్ని సాధనలు చేసినా కానీ నువ్వు తెలుస్తావా? నువ్వు తెలుసుకోవడం కోసం అన్ని సాధనలైనా చెయ్యి. కానీ నువ్వెవరో తెలియకుండా పోతే మెల్లి పుట్టుక తప్పదు, మెల్లి సాధనలు తప్పుతాం, మెల్లి సుఖదక్కాలు తప్పుతాం. ఎంచేత ఈ బెస్ట్ ఫ్రెండ్ మనకు పోదు. అది పోవాలంటే ఇప్పుడే ఇక్కడే చూసుకో, ట్రై చేసుకో, కంటిన్యూ చేసుకో దాన్ని. నేను 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 అది ఎవరో? నేను ఈ దేహాన్ని అనుకుంటుంది కదా, అది ఎవరో? ఎక్కడి నుంచి వస్తున్నాయి తలంపులన్నీ?
నువ్వు అరుణాచలం స్మరించుకున్నా కానీ ఏదో పుణ్యం కోసం కోరికల కోసం స్మరించుకోకు. విష్ణు సహస్రం చేసినా కానీ ఏదో దేనికోసం చేయకు. నువ్వుగా ఉంటే చేయి. లలిత సహస్రం చేస్తాను, నువ్వుగా ఉంటే చేయి. అత్యధికమైన ఫలితం వస్తుంది. నువ్వు ఊహించని ఫలితాలు వస్తాయి. నేను 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 ఎక్కడ ఉన్నాను? నేనుగా ఉంటేనే చేయి. ఏ స్తోత్రమైనా చేయి. సకల స్తోత్రాల్లో కూడా సారం దాంట్లో ఉంది. నిజంగా చేయవలసింది ఇలాగా చేయాలి అని అప్పుడు తెలుస్తుంది నీకు. విష్ణువుని వేషాలు తెలుసుకోవడమే కదా. ప్రతి నామం కూడా చైతన్యమే కదా. అదేమన్నా దేహమా? విష్ణువు యొక్క నామం దేహమా? విష్ణువు యొక్క నామం మనసా? ఆ చైతన్యమే కదా. నువ్వు చైతన్యంగా ఉండు. నేను 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 దగ్గర ఉండు. విష్ణు సహస్రం చేయి. ఇప్పుడు యాక్చువల్గా తెలుస్తుంది. డైరెక్ట్ కనెక్షన్ వస్తుంది. ఆ విష్ణు తత్వం ఏంటో నీకు తెలుస్తుంది. విశ్వం విష్ణు రసత్ కారో అనుకుంటానే చేయి. ఏదనుకుంటా నేను దగ్గర ఉంటూనే చేయి. పూజ చేసినా కానీ నేను దగ్గర ఉంటూ చేయి. పూజ చేస్తున్నాను ఏదో వస్తుంది, వెనకాలం పడుతుంది, భుజం ఎక్కుద్ది, అదేదో మన మీద వాలకుండా నేను నేను జాగ్రత్తగా ఉంటూ పూజ చేసుకుందాం. ఏం కోరొద్దు. పూజ కోసమే. నేను ఎవరో తెలియనప్పుడు ఇంక నాకు పూజ ఎందుకు? ఇంకా అంతే. నేను ఎవరో నేను తెలుసుకుంటూనే నన్ను నేనుగా ఉంటూనే పూజ చేసుకుందాం. ఇది రెండు పనులు కాదు. నిజంగా జరగవలసింది ఇదే. రియల్ సాధన ఇదే. నువ్వు ఉండటంగా ఉండి సాధన చేసుకుంటూ ఉండు. ఉండటంగా ఉండి పాట పాడుకో. ఉండటంగా ఉంటూ సంకేతం చేసుకో. అప్పుడు నువ్వే విష్ణువు అయిపోతావు, నువ్వే శివుడు అయిపోతావు. నువ్వే శివుడు, నువ్వే విష్ణువు సంగతే, నువ్వే చైతన్యం సంగతే. ఏదైతే సత్ చిత్ ఆనందం ఏదైతే ఉందో అది నువ్వే అని తెలుస్తుంది. ఆనందం తప్పితే రెండోది లేదు. ఇంతకాలం కంగారు పడ్డాను, గాబరా పడ్డాను, అనవసరంగా కంగారు పడ్డాను అని చెప్పి నీకే నవ్వు వస్తుంది. ఏం లేదు. ఇది సాధనలో కూడా నువ్వు నేనుగా ఉంటూ సాధన చేసుకుంటే అది ఆత్మజ్ఞానం దారి చేస్తుంది. బాగా షార్ట్ కట్. నేనుగా ఉంటేనే సాధన చేసేసుకో. నేనుగా ఉంటేనే జపం చేసేసుకో. నేనుగా ఉంటేనే పూజ చేసేసుకో. కర్తృత్వం లేని జపం, కర్తృత్వం లేని పూజ, కర్తృత్వం లేని సాధన అయిపోతుంది. కర్త ఉన్నాడా ఇంకా అది మట్టికొట్టుకుపోద్ది. కర్తను తొలగించుకోవడం కర్త ఏదైతే ఉందనుకుంటున్నావో, ఆ ఏదైతే నీ బెస్ట్ ఫ్రెండ్ అని మనసు అనుకుంటున్నావో అది కూడా ఉన్నంతకాలం నేను చెరుపు చేస్తూనే ఉంటుంది. నేను తేలనవదు మొలగనవదు. అటు ఇటు కాకుండా చంపేస్తుంది ఎన్ని జన్మలు ఎత్తినా సరే. అంటే అది లేకుండా ఉండాలంటే ఏం చేయాలి? నువ్వుగా ఉండాలి. నేను దగ్గర ఉండు. నేను దగ్గర ఉంటేనే అన్ని మాటలు మాట్లాడుకో. ఈ పూజ దగ్గర అలవాటు అయితే, విచారణ దగ్గర, జపం దగ్గర అలవాటు అయితే, ఇంట్లో చేసుకునే పనుల దగ్గర అలవాటు అయితే, బయట లోకంలో తిరిగినా కానీ, నువ్వు ఎవరితో మాట్లాడుతున్నా కానీ నువ్వు నోరు మాట్లాడుతూ ఉంటుంది, నీ మనసు ఆ పని చేస్తూ ఉంటుంది. నువ్వుగానే ఉంటావు. నువ్వు ఉండటంగానే ఉంటావు. నువ్వు చైతన్యంగానే ఉంటావు. నువ్వు ఆనందంగానే ఉంటావు. నీ ఆనందానికి అవతల ఆనందంగా నీకు తెలుస్తూనే ఉంటుంది. ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు కూడా ఎంతో కొంత తెలుస్తుంది. నువ్వు ఎక్కడుంటే అక్కడ అనుగ్రహం వర్షమే, ఎక్కడుంటే అక్కడ ఆనంద ప్రవాహమే, ఎక్కడుంటే అక్కడ శాంతి. లేదంటే వాళ్ళ పాపాలను పీల్చుకుంటూ ఉంటావు. నువ్వు అనుకుని పీల్చుకోవు. ఆ సహజంగా జరిగిపోతూ ఉంటుంది. అనుగ్రహమైన స్వరూపమైనప్పుడు అలా జరగకుండా ఇంకెలా జరుగుతుంది? నువ్వు ఉండటంగా ఉండు. నేను అనుకుంటూ ఉండు. నువ్వు పూజ చేస్తున్నా కానీ దాన్ని వదలకు. ఇంచేత దాన్ని వదిలేస్తే కనుక మనసు వచ్చి పడద్ది. నువ్వు అది అడుగు అంటుంది, ఇది అడుగు అంటుంది. అది అడుగున్నప్పుడు ఇంకో జనం పెరుగుద్ది, ఇది అడుగున్నప్పుడు ఇంకో జనం పెరుగుద్ది. ఎందుకు వచ్చింది కర్మ? అది దాని మాట వినవలసి వస్తుంది. నువ్వు అలర్ట్గా ఉండాలా. అలర్ట్గా ఉండడం అంటే ఏంటి? నేను దగ్గర ఉండు. ఆ మనసును పట్టుకోకుండా చేసుకో. ఆ పూజ వల్ల కూడా మనసు పట్టకుండా పోవాలి, పవిత్రత వచ్చేస్తుంది. జపం వల్ల కూడా మనసు పట్టకుండా పోవాలి. మనసు పట్టకుండా పోవాలంటే ఏంటి? మనసు ఎప్పుడు పడుతుంది? నువ్వు మిస్ అయినప్పుడు. నువ్వుగా ఉంటే మనసే పట్టదు. నువ్వుగా ఉన్నప్పుడు నేను ఆ ఎంక్వైరీలో ఉంటూ అన్ని పనులు చేసుకోగలచ్చు. అది అపరిమితమైన ఆనందం. నిజమైన విష్ణు అంటే ఏంటి? నిజమైన శివుడు అంటే ఏంటి? ఆ చైతన్య స్వరూపం అంటే ఏంటి? నీకు అనుభవపరంగా వచ్చేస్తుంది.
అనుభవించేవాడు అంటూ లేని ఆనందంగా మారిపోతావు నువ్వు. ఆనందమే నీ స్వరూపం. కాలం లేదు ఇంక అక్కడ, ఇంక జన్మలు కూడా లేవు. అయిపోయిన జన్మలు కూడా చూసి నవ్వుకుంటావు. ఇంచేత నువ్వుగానే ఉంటావు. నీకు చావు లేదు. నువ్వు అఖండంగా ఉన్నావు, నువ్వు ఆనందంగా ఉన్నావు, నువ్వు అపరిమితంగా ఉన్నావు. ఈ దేహానికి పరిమితి ఉంది కానీ నీకు పరిమితి లేదు. నువ్వుగానే ఉన్నావు. ఉండటం అనేదానికి ఇంకా ఎప్పుడూ ఉంటుంది కదా, అది దాని చావు ఎలా ఉంటుంది? ఎవరైనా చచ్చిపోయారనుకోండి, ఆ దేహం వెళ్ళిపోయింది కానీ ఆడు ఉండటంగా ఆడు కూడా ఉండటంగానే ఉండడం తెలుస్తుంది. ఇదంతా సర్వం జగత్తు తలంపే. జ్ఞాన మార్గం అది. సర్వం బ్రహ్మేతి నిశ్చయం. ఇదేంటిది? భక్తి మార్గం. ఇది జ్ఞాన మార్గం ఏంటి? ఏది లేదు. నిన్ను చూసుకున్నప్పుడు ఏముంది? నువ్వే ఉన్నావు, నువ్వు ఉండటంగా ఉన్నావు. నువ్వు ఉండటంగానే ఉన్నావు, అక్కడే ఉండు, ఉండటంగానే ఉండు. నువ్వు ఉన్నావు సంగతి నీకు తెలుస్తూ ఉంటుంది. ఇంకా నీకు దేహం కూడా ఉండదు, మనసు అంటూ ఉన్నప్పుడు కదా నీకు శత్రువులు ఏమైనా చేస్తా అనే దాన్ని తగిలేది. అదే లేనప్పుడు ఇంకెవరు తగులుతుంది? గాల్లో రాలిపోద్ది. సర్వం నాస్తి ఏవ నాస్తి ఏవ. అసలు సర్వం అనేది అసలు లేనే లేదు. నువ్వన్నావు, ఉండడం అనేది ఉంది. సర్వం నాస్తి ఏవ నాస్తి ఏవ. ఇదంతా తలంపే. నాస్తి ఏవం నాస్తి ఏవం. మొత్తం అంతా కూడా నాస్తి, ఏది లేదు. నువ్వున్నావు, ఇదంతా కళ. కళ ఉందా? కళ్ళ మనుషులు ఉన్నారా? మరి ఇలా కూడా దీర్ఘ స్వప్నం అని చెబుతున్నారు కదా, అది మనకు అర్థమైంది. మెలకు వచ్చేసింది, ఇక్కడ పడ్డాం, ఇలా నిజం అనుకుంటున్నాం. ఇలా కూడా నిజం కాదని చెప్పి ఇళ్ళలోంచి బయటికి వెళ్ళిపోయిన భగవాన్ చెబుతున్నారు. నాస్తి ఏవం నాస్తి ఏవం. మొత్తం అసలు ఏది లేదు, లేదు, ఏది లేదు, ఏది లేదు. కళ్ళ ఏది ఉంది? కళ్ళ కనిపించిన మనుషులు ఉన్నారా? లేరు. అదంతా నిజమా? ఇళ్ళ కనిపించిన మనుషులు కూడా నిజం కాదు. సర్వం నాస్తి ఏవ నాస్తి ఏవ. ఏది లేదు అని బయటికి వెళ్ళిపోక నువ్వుగా ఉండు అనుకో. ఉండటంగా ఉండు. నేను దగ్గర ఉండు. తలంపు వచ్చినప్పుడు ఉండటంగానే ఉండి తలంపు పోద్ది, నీకు తెలుస్తుంది, నీకు స్వయంగా తెలుస్తుంది. ఇది భక్తి మార్గం కాదు, జ్ఞానం మార్గం. సర్వం నాస్తి ఏవ నాస్తి ఏవ. అసలు ఏదీ లేనే లేదా. నువ్వు ఎంతో కొంత దేహబుద్ధి ఉంది అనుకున్నప్పుడు ఎంతో కొంత దేవుడు ఉంటుంది. అప్పుడు సర్వం బ్రహ్మేతి నిశ్చయం. అంతా దేవుడే అనుకో. అప్పుడు సుఖము దేవుడే, దుఃఖము దేవుడే, శత్రువు దేవుడే, మిత్రుడు దేవుడే, నేను నడిపించే ఈశ్వరుడు ఒకడు ఉన్నాడు, అంతా దేవుడే. ఆనే చూసుకుంటాడు. ఇది ఉన్నదా అనుకుంటే సర్వం బ్రహ్మేతి నిశ్చయం. ఇంక నిశ్చయం చేసుకో. అలాగా అంతా బ్రహ్మని. అది నీకు భక్తి మార్గం. నీకు అది సెట్ ఏదో చేసుకో. లేదంటే నీ జ్ఞాన మార్గం ప్యూర్గా జ్ఞాన మార్గం అయితే కనుక ఏంటి? నువ్వు ఉన్నావా లేదా? ఉన్నావు. నువ్వుగానే ఉన్నావు, ఉండటంగానే ఉన్నావు. మిగతాదంతా తలంపే. ఏది తలంపో అది లేదు. కళ్ళలో కనిపించిన లోకం లేదు, అలాగే ఇళ్ళలో కనిపించిన లోకం కూడా లేదు. సర్వం నాస్తి ఏవ నాస్తి ఏవ. నీకు అనుభవపరంగా వస్తూ ఉంటుంది అది. అప్పుడు అనుకుంటూ ఉండు. ఈలోపు నేను 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 నేనుగానే ఉండు, ఉండటంగానే ఉండు. అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల. ఇప్పటి వరకు నోటి మాటలుగా ఉన్నాయి. ఇక మీద నోటి మాటలకు ముందు ఏముండాలి? నేను 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 దగ్గర ఉంటూ చెప్పండి. హృదయంలోంచి రావాలి. హృదయం మీద నిష్ట పెట్టండి. నాలుక మీద నిష్ట కాదు. నాలుక మీద నిష్ట మనసులోకి వెళ్ళిపోద్ది. అది హృదయ నిష్ట మనసులోకి వెళ్తుంది, మనసుని చంపేస్తుంది, అది పుట్టనవుతుంది. ఎక్కడ హృదయం అంటే హృదయ స్థానం మీద ఇక్కడ నిష్ట పెట్టుకోండి. ఎక్కడి నుంచి రావాలి?
మాట ఎక్కడి నుంచి వచ్చినా కానీ అనుభూతి ఎక్కడి నుంచి రావాలి. అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల.